ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఈ రవ్వ లడ్డూని తయారు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది కూడా. దీనికోసం పాండీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని ముందుగా జీడిపప్పు పలుకులు కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే నేతిలో 1 కప్ దాకా బొంబాయి రవ్వని బాగా రోస్ట్ చేసేసుకొని పావు కప్పు దాకా ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి వేసేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇలా బాగా రోస్ట్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. ఒక మిక్సీ జార్లో 1 కప్ పంచదారని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఎమ్మటే వేడిగా ఉన్నప్పుడే బొంబాయి రవ్వలోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా పాలను వేసుకొని కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి. ఎక్కువగా ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే మనకి ఈ చెమ్మ అనేది వచ్చేసిద్ది. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే. ఈ టైంలో మనం లడ్డూలను చుట్టేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక అరగంట పాటు వెయిట్ చేసేసుకుంటే చక్కగా రవ్వ లడ్డు రెడీ అయిపోతుందండి. దీన్ని మనం అప్పటికప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా చాలా రిచ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.